ప్రభాకర్ గారి బర్త్డే సందర్భంగా స్పెషల్ బజ్జీలు వేయడం జరుగుతుంది. పైకి లేపు అట్లా కనబడాలి. మెల్లమెల్లనా అన్న మీద పడుతుంది. ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు అన్ని వార్డు సభ్యులతోటి మా కాంగ్రెస్ కౌన్సిలర్లతోటి సీనియర్ నాయకులతోటి ఈరోజు మరి గడప గడపకి ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ వెల్సాల రాజేంద్రరావు గారు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మరి మెయిన్ రోడ్డు నుంచి మొత్తం పట్టణంలో పెద్ద ఎత్తున అందరం కలిసి తిరుగుతున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 6 గ్యారెంటీల స్కీమ్ తోటి ప్రభుత్వం రాకముందు 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు నెరవేర్చా అని చెప్పి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలుపరిచి ఇక్కడ దేశంలోనే ఎక్కలేని విధంగా నంబర్ 1 ముఖ్యమంత్రిగా ప్రజల మనిషిగా ప్రజల పాలన అందించాలనే ఉద్దేశంతో 5 గ్యారెంటీలను అమలుపరుస్తూ మరి మళ్ళా 15వ తారీఖు లోపు ఆగస్టు 15వ తారీఖు రోజు కంపల్సరీగా రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే ఈ మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద మరి రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. నేషనల్ వైడ్గా భారతదేశం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఏం చేస్తాము అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు. కాబట్టి 5 గ్యారెంటీలు నేను కాంగ్రెస్ పార్టీ నేషనల్ రాహుల్ గాంధీ నాయకత్వంలో అధికారంలో రావాలి, దేశంలో మరి మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం ఉంటుంది. 5 గ్యారెంటీలతో రాష్ట్రంలో 6 గ్యారెంటీలతో మరి మేము అమలు పరుచుకుంటూ ముందుకు పోయి ఓట్లు అడిగే చేస్తున్నాం. ఒక పక్క మోడీ రైతు వ్యతిరేక విధానాలు పాటుపడుతూ నల్ల చట్టాలు తెచ్చి రైతాంగాన్ని భారతదేశ రైతాంగాన్ని నడ్డి విరిచి మరి మద్దతు ధర ఇవ్వకుండా ఎంఎస్పీ ఇవ్వకుండా లారీలతోటి మరి వాళ్ళతో కాల్చేసి రైతాంగాన్ని పక్కపోత పట్టించినటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఆలోచనతో జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు భారతదేశంతో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తిరిగి భారతదేశాన్ని బలపరచాలి, ఈ మతోన్మాదం నుంచి బయటపడాలి. మరి ఇప్పుడు ఏదైతే భారతదేశంలో ఒక నలుగురు పాలిస్తున్నారు, ఆ నలుగురు అమిత్ షా, మోడీ, మరి నడ్డా వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని ముంచుతున్నారు. కాబట్టి మరి దోచుకున్న వాళ్ళు ఆదాని అంబానీ తప్ప మరి దేశాన్ని బాగుపరిచే పరిస్థితి లేదు. కాబట్టి ఒక పక్క నిరుద్యోగ యువత, ఒక పక్క ఉద్యోగం రాగానే 15 లక్షల రూపాయలు ఇస్తాం, ధన ఖాతాలు ఓపెన్ చేయండి అని చెప్పి భారతదేశ యువతను ప్రజలను పక్కతో పట్టించిన మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి మరి ఏడాదికి 2 లక్షల నుంచి 2 కోట్ల మరి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు 10 ఏళ్లలో దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం మరి ప్రజలను మభ్యపెట్టి అధికారం చెలాయిస్తుంది. ఒక పక్క బ్లాక్మెయిల్ చేసుకుంటా ఈడీని మరి మొత్తం సిబిఐని ఉపయోగించుకొని ప్రతిపక్ష నాయకులను మరి బయటకు వెళ్లకుండా కేసులు పెట్టుకుంటూ తిరుగుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఒక పక్క మరి రాముని